ఓం నారాయణ ఆదినారాయణ. శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి వారి చరిత్ర లీలలు నిత్య పారాయణ గ్రంథము. రచన శ్రీ 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 సర్వసమర్థ సద్గురు దత్తావధూత గురవయ్య స్వామి మహారాజ్. ప్రచురణ సమర్థ సద్గురు దత్తావధూత శ్రీ 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 గురవయ్య స్వామి వారి పీఠం, మల్లవరం గ్రామం. ఆడియో గ్రంథ సమర్పణ మండవ రవికాంత్. గాత్రం గంటి రేవతి. అధ్యాయము 3. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. గురుదేవుల చెల్లెలు మంగమ్మ పెళ్లి. గురుదేవుల చెల్లెలు మంగమ్మ గారి పెళ్లి తమిళనాడు రాష్ట్రంలోని రాజపద్మాపురంలో గురుదేవుని బంధువులైన వారి ఇంట జరిగింది. స్వామివారు మద్రాసు పర్యటనలో కంచి వరదరాజులు, తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి వారిని దర్శించుకుని చెల్లెలు మంగమ్మ గారిని చూచుటకు వెళ్ళారు. మంగమ్మ గారు స్వామికి ఒకే ఒక చెల్లెలు. ఆమెను అంత దూరం ఇచ్చి వివాహం చేసినందుకు వారిలో వారు దుఃఖించేవారు. స్వామి వారిని పిచ్చి వెంకయ్య అని ప్రజలు ఎగతాళి చేసేవారు. వీధుల వెంట తిరుగుతూ ఆకలి అయినప్పుడు ఎవరినైనా అడిగి పెట్టించుకొని తింటూ అలాగాన కాలం వెళ్ళబుచ్చేవారు. ఆ రోజుల్లో ప్రజలు పిచ్చి వెంకయ్య అని ఎంతగా ఎగతాళి చేసినా వారిలో వారు నవ్వుకునేవారే కానీ వారిని తిరిగి ఏమీ అనిడివారు కాదు. ఆ రోజులలో స్వామివారు రైలు బండ్లను ఆపేవారు. తర్వాత రాజపద్మాపురము, కంచి వరదరాజులు, తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి, తిరుప్పావూరు అమ్మవారు వీరందరూ కూడా గురుదేవులకు దర్శనమిచ్చి, నీవు సృష్టికి అతీతుడవు, శ్రీమన్నారాయణ స్వరూపుడవు, త్రిమూర్తి స్వరూపుడివై అవతరించినావు అనగా లోక కళ్యాణార్థము సృష్టికి అతీతుడై గురుదేవులు అవతరించినారని చెప్పారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. 3వ అధ్యాయం సమాప్తం. ఓం నారాయణ ఆదినారాయణ. అధ్యాయం 4. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. వైద్యులకు వైద్యుడు ధన్వంతరి. స్వామివారు అచ్చటి నుండి తిరుమలపైకి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొంది అచ్చట కొన్ని రోజులు తపోయోగములో ఉండి పెన్నా నది ఒడ్డున గల కోటి తీర్థం నందు పరశురాముడు నిర్మించిన శివాలయం దగ్గర రాత్రులు అగ్నిగుండం ఉంచుకొని ఏకునాదం మీటుతూ ఓం నారాయణ ఆదినారాయణ అను నామము నిరంతరము జపం చేయొచ్చు పెన్నా నది ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు వెళుతూ ఉండా ఆ నదీమ తల్లి తనకై తాను దారిచ్చింది. ఈ లీలను ఎందరో ప్రజలు చూచిరి. ద్వాపర యుగములో శ్రీకృష్ణుడు యమునా నదిలో అలా వెళ్ళగా యమునా నది దారిచ్చినది. అపర కృష్ణావతారమైన గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి పెన్నా నది అటులనే త్రోవ ఇచ్చుట గమనార్హం. ఆ రోజులలో కలరా వ్యాధులు, పశువుల వ్యాధులు గురుదేవులు నివారించుచుండిరి. కొంతకాలమునకు అచ్చట శివాలయం వద్ద స్వామివారు ఒక మర్రి చెట్టు వేసిరి. ఇప్పుడు అది మహావృక్షంగా పెరిగి పెద్ద మాను అయినది. భక్తులు ప్రత్యక్షంగా చూడవచ్చును. అప్పుడు చలమానాయుడు సేవకు స్వామివారి వద్దకు వచ్చెను. చలమానాయుడు చర్మ వ్యాధిని అందరూ డాక్టర్లకు చూపించినా తగ్గలేదు. స్వామివారు, చలమానాయుడా, పెన్నా నదిలో స్నానం చెయ్యయ్యా, నీ రోగం ఎటుపోతుందో. చలమానాయుడు తన వ్యాధి నివారణమైన తర్వాత స్వామివారి వద్ద సేవకు కుదిరెను. ఆ రోజుల్లో స్వామివారి వేషధారణ ఒక చొక్కా, నీరు కావి పంచే, తలగుడ్డ ధరించుచుండేవారు. చేతిలో కర్ర మరియు కమండలం వలె ఒక ముంతకు తాడు కట్టిన ఉగ్గం, ఒక కపిల తాడు కాల్చి ఎల్లప్పుడూ వారి వద్ద ఉంచుకొని అగ్నిని సేవించడివారు. స్వామివారు ఆ ప్రాంతంలో చలమానాయుడితో కూడి తిరిగిరి. స్వామివారు ఆ ప్రాంతాల్లో తిరుగుట వల్ల దేవరాయపల్లి, బండారుపల్లి, కంభంపాడు మొదలగు చోట్ల సకాలంగా వర్షాలు కురిసి పంటలు చక్కగా పండేవి. అలా భక్తులను అనుగ్రహిస్తూ వారి కోరికలు తీర్చుతూ స్వామివారు ఆ గ్రామాలలో సంచరించేవారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. అధ్యాయం 4 సమాప్తం. ఓం నారాయణ ఆదినారాయణ. అధ్యాయం 5. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. పంచభూత నియంత. కోటి తీర్థంలో ఆ ప్రాంతంలో వర్షాల వలన ఒకరోజు పెన్నా నది ఉధృతంగా పొంగి శివాలయంలో కూడా నీరొచ్చింది. త్రిమూర్తి స్వరూపుడు, శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన గురుదేవులు స్వామివారి యోగశక్తి చేత పెన్నా నది ఉధృతం తగ్గి
అక్కడ ప్రమాదం తప్పింది. పంచభూతాలను తన ఆధీనంలో పెట్టుకున్నటువంటి ప్రభువు తన మహిమచే వర్షములను ఆపించగలరు, కురిపించనుగలరు. త్రిమూర్తి స్వరూపుడైన గురుదేవులు నిత్యాగ్నిహోత్రం చేయుచు ఏకనాదం మీటుతూ ఓం నారాయణ ఆదినారాయణ అను నామంతో రాత్రింబవళ్ళు తపోయోగంలో ఉండేవారు. నాగులేటూరు వాస్తవ్యులు నూతేటి అప్పయ్యనాయుడు గారు స్వామివారు కోటి తీర్థంలో ఉన్నప్పుడు వెళ్ళి స్వామివారి ఆశీస్సులు తీసుకునేవారు. నూతేటి అప్పయ్యనాయుడు గారు శ్రీ గురవయ్య స్వామివారికి తండ్రి గారు. అయ్యా, మీ ఇంట్లో శివుడు మరియు దైవాంశ సంభూతుడు జన్మించును అని 3 పిడికెళ్ళ అన్నము వారికి ప్రసాదంగా పెట్టారు స్వామివారు. 1955వ సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి శుక్రవారం రోజున గురవయ్య స్వామివారు గురుదేవుల ఆశీస్సులతో జన్మించారు. కోటి తీర్థం చుట్టుప్రక్కల భక్తులను అనుగ్రహించటము, పశువులకు వ్యాధులు నివారించడము నిరంతరము గురుదేవులు చేసేవారు. స్వామివారు ఒకరోజు పెన్నా నది ఒడ్డున కూర్చుని ఉండగా పడవ నడిపేవారు అక్కడికి వచ్చి పడవ వేయబోతుండగా స్వామివారు, ఇప్పుడు మీరు పడవ వేయవద్దు అని చెప్పిరి. అప్పుడు వారు బలవంతంగా వేయబోగా గురుదేవులు, అయితే నేను కూడా వస్తానయ్యా అని పడవలో ఎక్కి కూర్చున్నారు. పడవ పోతూ ఉండగా పడవకు బెజ్జం పడిన సంగతి ఎవ్వరికీ తెలియదు. పడవ బెజ్జమునకు శ్రీవారు తన హస్తమును అడ్డుపెట్టారు. ఈ సంగతి ఎవరికి తెలియదు. తర్వాత అందరూ తెలుసుకొని స్వామివారు ఇంతమంది ప్రాణాలను కాపాడారని కృతజ్ఞతతో స్వామిని వేనోళ్ల పొగిడి శరణు చేసుకున్నారు. అంటే గురుదేవులు సర్వజ్ఞులు కనుకనే ఏ విషయమైనను ముందుగానే వారికి తెలియనని ఈ లీల ద్వారా మనకు తెలుస్తున్నది. చేజర్ల మడపల్లి, కోటితీర్థం ప్రాంతాలలో గురుదేవులు చెట్ల కొమ్మలకు తలక్రిందులుగా వేలాడి, అలాగుననే కపిలబావులలో చెట్ల కొమ్మలకు వేలాడి యోగ సాధన చేసేవారు. షిరిడి సాయిబాబాకు వారి గురువు ఈ విధంగా తలక్రిందులుగా చెట్టు కొమ్మలకు కపిల బ్రావులలో వేలాడి సాధన చేయటం విధించారు. అలాగుననే మన గురుదేవులు కూడా సాధన చేసేవారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. అధ్యాయం 5 సమాప్తం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజ్కి జై. ఓం నారాయణ ఆదినారాయణ.